హలో హలో సిఏ గారు నమస్తే. నమస్తే అండి. నేను రజక సంఘము రాష్ట్ర అధ్యక్షుడిని. చెప్పండి. అది కుమ్మెర జాతరలో అది పెద్ద గొడవ అయింది కదా, పాప చనిపోయింది. ఆ విషయం పైనే ఫోన్ చేశాను. అందులో పాప ఇష్యూలో ఆ ఇష్యూలో పాప చనిపోలేదండి అసలు. నేను లేను, ఇప్పుడు నేను లీవ్ లో పోతున్నా. మీరు క్లారిఫికేషన్ కావాలంటే డిఎస్పీ సార్ కూడా అడగొచ్చు. ఆల్రెడీ పొద్దున ఎవరు వచ్చినా వాళ్ళందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాను నేను. ఆ ఓకే. తల్లి ఎత్తుకున్న పాపని ఎత్తుకొని అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు కింద పడి ఆ పాప తగిలినందుకు హాస్పిటల్ ఇంజూర్ అయ్యి హాస్పిటల్ చేరిందని చెప్పి ఆ బాధిత కుటుంబం చెప్పింది ఇప్పుడే. వాళ్ళు చెప్తున్నారు కానీ మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ లో ఆ తల్లికి బిడ్డకు దెబ్బ తగిలినట్టుగా ఏడ చెప్పలేదు. నిన్న కూడా వచ్చినారు, నిన్న కూడా చెప్పలేదు. ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేదు. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా సార్ అక్కడ? ఆడ గుట్టలలో ఏముంటది కానీ సీసీ ఫుటేజ్. ఆడ వీడియో వైరల్ చేస్తున్న వీడియోలో కూడా ఆ అమ్మాయి తల్లి పిల్ల ఇద్దరు లేరు అక్కడ. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఆ గణేష్ అని అంటున్నాడో, గణేష్ వాళ్ళ అమ్మకి దెబ్బలు తగిలినాయి. వాళ్ళే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కూడా పోయిరు. ఎక్కడ కూడా ఈ చిన్న పాప డిస్కషనే రాలేదండి ఇన్ని రోజులు. నేను ఇప్పుడే మాట్లాడాను ఆ కుటుంబంతో. ఆ తల్లి ఏమంటుందంటే వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఎక్కడ కూడా వాస్తవము కాదు. ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నో ఇష్యూ. మేము క్రాస్ చెక్ చేసుకోవడం కాదు సార్. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేశారా ఉన్నదా లేదా అనేది? మీరు ఎట్లా ఎంక్వైరీ? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ 18 తారీఖు నాడు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు జరిగింది, నిన్న కాదు గొడవ. అదే 18 నాడు ఇచ్చిన కంప్లైంట్లకు ఎక్కడ కూడా ఈ పాప గురించి గాని వాళ్ళ పాపనెత్తుకున్న తల్లి గురించి కూడా మెన్షన్ చేయలేదు. వాళ్ళు అసలు ఆడ సీన్ లోనే కనబడలేదు. ఏడ కూడా వీడియోలలో కూడా లేరు. ఇప్పుడు తల్లితోనే మాట్లాడాను, ఆ పాప వాళ్ళ తల్లితోనే మాట్లాడాను. అవునండి, పొద్దున్న నుంచి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతమందితో ఫోన్ చేపిస్తే అంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఫ్యాక్ట్ అది నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడినా వాళ్ళు ఎట్లా చెప్తారు? లేరు అని బాగా బలబుద్ధి చెప్తుంటారు కదా. దీన్ని ఎంక్వైరీ చేశారని ఆ పాప మళ్ళొకసారి చేసినామండి, చేసినాము. ఫోన్ చేస్తుంటారు నాకు. మీ పేరు ఏం పేరండి? నా పేరు గోపి రజక. గోపి గారు, ఇప్పుడు 3 నెలల పాప వాళ్ళ గొడవలనే చనిపోయిందని అంటున్నారు అనుకుందాం. 2 రోజులు ఏదో ట్రీట్మెంట్ చేపించారు. మరి ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ హాస్పిటల్లోనే అస్వస్థత గురై చనిపోయిందని చెప్పి మెసేజ్ లో ఉంది. ఆమె కూడా ఇప్పుడు నాకు ఇప్పుడే చెప్పింది ఇంటర్పే. ఫాల్స్ అది. మీరు కావాలంటే పోలీస్ స్టేషన్ కు వచ్చితే అన్ని చెప్తారు. ఓకే, తప్పకుండా. ఇప్పుడు బాధిత కుటుంబం అందుకే వాళ్ళతోటి కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఆమె పాపకు సంబంధించిన అనుమానం ఉంది చనిపోయిన దాని మీద అంటుండ్రు. రివర్స్ కేసు పెట్టారంటే కదా వీళ్ళపైన వీళ్ళని కొడతారు, మళ్ళీ వీళ్ళని చేస్తారు. ఆ అవతలోడి తలకాయ వలిగింది తెలుసా మీకు? రాయితో కొట్టిరు, తలకాయ వలిగింది. ఆ రక్తంతో వచ్చిండు పోలీస్ స్టేషన్ కి. దాని తర్వాత కౌంటర్ గా ఇది తయారు చేసిర్రు. మరి ఇది కూడా జరిగి ఉన్నది, ఇది కూడా గొడవ అయింది. ఆ వీడియో కూడా ఉన్నది. ఓకే, వాళ్ళని కొట్టిరు, వీళ్ళని కొట్టుకున్నారు. ఇప్పుడు సరే, ఈ పాపని చనిపోయింది కదా డైరెక్ట్ గా. ఇప్పుడు ఆ పేరెంట్స్ మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ వాళ్ళని పిలిపించుకోండి. ఏందమ్మా మరి మాకు ఉదయం నుండి ఇట్లా ఫోన్లు వస్తున్నాయి, మీరు మళ్ళొకసారి రీకాన్స్ట్రక్ట్ చేయరాదు కేసుని మళ్ళొకసారి చూడండి. గోపి గారు సీన్ లో మీరు ఇవాళ వచ్చారు కానీ 18 నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. 18 నాడు గాని, 19 నాడు గాని, 20 నాడు గాని ఏ రోజు పాప టాపిక్ రాలేదు. పాప తల్లి గురించి కూడా రాలేదు. అక్కడికి రండి, రండి, నో ఇష్యూ. ఓకే, ఉన్న విషయం అది నేను చెప్పేది. ఓకే, రైట్.